వాట్ ఎ మ్యాన్ కమల్ హాసన్. కమల్ హాసన్ మనం తెలుగు వాళ్ళం ఒక 10 ఏళ్ల నుంచి బాగా మిస్ అయ్యాం. ఎందుకో తెలియదు. అంటే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వటం కావచ్చు, మరొకటి మన తెలుగు సినిమాలు ఎక్కువగా స్టార్డమ్ కానీ, మాస్ ఫాలోయింగ్ కానీ, లేదంటే సూర్య, అజిత్, విజయ్, ఇట్లా కొత్త హీరోల తాలూకు సినిమాలు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వీళ్ళ సినిమాలతోనే మనకి కడుపు నిండా భోజనం అంటే మురుష్టాన్నం తిన్నంత ఫీలింగ్ ఉండి ఈ కొత్త వెనకబడ్డారు కమల్ హాసన్. కానీ ఏజెంట్ విక్రమ్ పాత్రని తిరిగి విక్రమ్గా తీసుకొచ్చినటువంటి రోజు తర్వాత తిరిగి అసలు కమల్ హాసన్ సినిమాల మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పెరగటం ప్రారంభమైంది. ఆయన విశ్వరూపం కానీ, దానికి ముందు దశావతారం కానీ, ఇవేంటంటే ఒక టార్గెట్ని రీచ్ కాలేకపోయినాయి. పైగా కొంత విమర్శలు కూడా, ఎందుకు చేయాలి 10 పాత్రలు దశావతారంలో? తాను చేయగలడు అని ప్రూవ్ చేసుకోవటానికే, మేకప్ కోసం కష్టపడుతున్నాడు అనిపించుకోవటానికి. కానీ ఇదే తరహాలో విక్రమ్ కూడా తయారయ్యాడు మనకు. తర్వాత అపరిచితుడి తర్వాత విక్రమ్కి ఒక హిట్ సినిమా లేదు. సరిగ్గా ఇది విక్రమ్ సినిమా అంటేనే ఏవో వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. సరే, ఇది మనం కమల్ హాసన్ గారి గురించి. వైజాగ్లో ఈరోజు ఒక ప్రమోషన్ ఈవెంట్ జరిగింది మన థగ్ లైఫ్కి. అసలు అంటే కమల్ హాసన్ గారిని మన తెలుగు నటుడే అనుకుంటాం మనం. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలు, దానికి ముందు డబ్ అయిన సినిమాలు ఒకటి. కమల్ హాసన్, శ్రీదేవి ఈ పేరుకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మేము పుట్టకముందు నుంచి, ఆకలి రాజ్యం నుంచి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ అనమాట ఆ ఇద్దరి పేరుకి. అది నేను బాపట్లలో శంకర్లాల్ అందగాడు అనే ఒక సినిమా, డబ్బింగ్ సినిమా, ఆ సినిమా వచ్చినప్పుడు చూశాను నేను. బాపట్లలో పిచ్చి అంటే క్రికెట్కి సంబంధించి వాల్ అనేవాళ్ళు, అంటే మొత్తం గ్రాస్తో ఉండేది. అక్కడ క్రికెట్ ఆడుకునేవాళ్ళు అందరం. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. అప్పటికి స్టేట్లో ఇంజనీరింగ్ కాలేజీలు 94 ఆ టైంకి చాలా తక్కువ. బీఆర్సీ ఉండేది, బాపట్ల బీఈసీ, మన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ. దాంట్లో స్టూడెంట్స్ ప్లస్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఒకటి ఉండేది. అలానే హోమ్ సైన్స్ అయితే మొత్తం లేడీస్కే. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఎత్తేసారు ఆ కోర్సుని. ఇట్లా ఒక ఎడ్యుకేషన్ హబ్ అంటే గుంటూరు జిల్లానే కాదు, హైదరాబాద్ తర్వాత బాపట్ల అని చెప్పుకునేవాళ్ళు. అలా ఒక పాష్ పీపుల్ అంటే ఇప్పుడంటే ఇంజనీరింగ్ పైగా చిల్లర వెధవల్లాగా తయారయ్యారు. కానీ అప్పట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఒక క్రేజ్. వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు క్రికెట్ ఆడటానికి. నేను ఈ శంకర్లాల్ అందగాడు సినిమా అంటే ఉన్న 4 థియేటర్లో ఏదో ఒక సినిమా ఆడుతుంటుంది. అదే ఏదో ఒకటి ఆడటం కాదు, మనం ఆ 4 ఎంచుకోవాలి కాబట్టి వచ్చాం. శంకర్లాల్ అందగాడు వాస్తవానికి ఏంటంటే డ్యూయల్ వెర్షన్ లాగా తీశారు, బట్ తమిళ్లోనే తీశారు. దాన్ని డబ్ చేశారు మనకి. శ్రీదేవి, కమల్ హాసన్ ఒక పేరు అనమాట, డ్యూయల్ రోల్ కమల్ హాసన్. ఆ సినిమా బోరు కొడుతుంది. అయినా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, రోమన్ సంథింగ్ అట్లా ఉంటుంది. అతను అడిగాడు నన్ను, ఏంటి సినిమా ఎలా ఉందంటే, మామూలుగానే ఉంది, అంత పెద్ద ఇదేం లేదు అంటే, ఏం పర్లేదు, కమల్ హాసన్ శ్రీదేవి ఉన్నారు కదా చాలు మాకన్నారు. అంటే ఒక డబ్బింగ్ సినిమాకి కూడా వాళ్ళిద్దరు ఉంటే చాలు మేము వెళ్తాము అని 90లలో కూడా ఎగబడ్డారంటే అర్థం చేసుకోండి ఆ సినిమా. కమల్ హాసన్ క్రేజ్. దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన తెలుగులో మాట్లాడిన విధానం ఎందుకు మనకి మన తెలుగు హీరోలు తమిళ్లో మాట్లాడటం, తమిళ హీరోలు తెలుగులో మాట్లాడటం అని కాదు. ఒక శ్రీశ్రీ గారి ఫేమస్ అంటే ఈ రగిలిపోయే యువతరాన్ని ఇంకాస్త రగిల్చిన విప్లవ గీత గాయకుడు, విప్లవ కవిగా శ్రీశ్రీ గారి పేరు కదా. అది యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉంటారు. దానిని ఆ యాంకర్ బహుశా ఆమె ఈ స్పోర్ట్స్లో కూడా మా టీవీకి యాంకరింగ్ చేసినట్టుంది. స్పోర్ట్స్ సోనీమాలోనో ఏదో దాంట్లో ఆవిడే అనుకుంటా చేశారు. అడిగిన తడవుగానే ఆసువుగా చెప్పారనమాట.
పతితలార భ్రష్టులార బాధాతర్పదష్టులార ఏడవకండి నా గొంతు పోయింది. కానీ ఆయనకి వయసు 70. ఏమాత్రం అదే గొంతు, అదే స్వరం, అదే జీర. ఆకలి రాజ్యంలో ఎలాగైతే చెప్పుంటాడో ఇప్పుడు కూడా అదే చెప్పాడు. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని. అసలు అంటే ఇప్పుడు ఆయన రాయడం వేరు, రాసిన దానికి ఒక లయబద్ధంగా చెప్పడం వేరు. బహుశా మరి ఈ మాదాల రంగారావు గారి సినిమాల్లో వీటిలో కూడా అట్లానే ఉందేమో నాకైతే తెలియదు. కానీ కమల్ హాసన్ గారికి తెలుగుకి ఎవరైనా సరే అనమాట. అరే అసలు ఒకప్పుడు నటులంటే పరాయి భాష మీద కూడా, అంటే వాళ్ళని కాని భాష మీద కూడా ఇంత మమకారం పెంచుకుంటారు అనిపిస్తుంది. దట్టు ఈ 20 ఏళ్ల క్రితం కనుక చూసుకుంటే తెలియకుండానే కమల్ హాసన్ గారి సొంత గొంతును మనం మిస్ అయ్యాం. అదే కొంత మనకి ఇదేంటి ఇట్లా ఉంది అని సడన్గా అనుకుంటారు. ఎందుకంటే ఈ సినిమాలు చూసి కమల్ హాసన్ గారి గొంతు నాగూరుబాబు గొంతు. సతిలీలతో స్టార్ట్ చేశారనమాట నాగూరుబాబు. అప్పటిదాకా అటు బాలసుబ్రహ్మణ్యంకి కానీ అటు రజనీకాంత్ గారు కానీ ఇటు కమల్ హాసన్ గారికి కానీ ఈయనే చెప్పాడు బాలసుబ్రహ్మణ్యం గారిది ఏంటంటే కొద్దిగా ఆ డివైన్ టోన్ లాగా అనిపిస్తుంది అనమాట. కానీ నాగూరుబాబుది తడి తెలుస్తూ ఉంటుంది స్వరంలో. ఏంట్రా నువ్వు మరిరా చూడవో అనుకుంటా ఈ సతిలీలతో ఆయన చెప్పిన టోను సరిగ్గా సరిపోయింది ఆయనకి. అదే సమయంలో ముత్తులో రజనీకాంత్కి నాన్న శిష్య కొందరు తంతేనే వింటారు, కొందరు చెప్తే వింటారు అని అటు ఇద్దరు అగ్ర హీరోలకి ఒక తెలుగు నటుడే కావచ్చు, కానీ నటుడు కాదు, ఎక్కువ మనకి సింగరే, కానీ ఆయన నటన కూడా చేసాడు కాబట్టి మనో అనబడు నాగూరుబాబు ఇద్దరికి అతనే డబ్బింగ్ చెప్పేవాళ్ళు. ఇక నరసింహాలో అయితే పీక్ రజనీకాంత్కి. అట్లానే ఈయనకి ఏ తెలుగు సినిమా వచ్చినా, బట్ ఏంటంటే తెలుగులో కూడా కమల్ హాసన్ గారికి ఒక కల్ట్ ఫాన్ ఫాలోయింగ్. ఈయన ముత్తు వదిలితే ఆయన ప్రొఫెసర్ విశ్వం, వీరా వస్తే ఇంకొక సినిమా ముంబై ఎక్స్ప్రెస్, రజనీకాంత్ది నరసింహ వస్తే కమల్ హాసన్ ఇంకేదో సినిమా, అట్లా డబ్బింగ్ కూడా వచ్చాయి. బట్ ఏంటంటే ఒక మాసీ లుక్తో రజనీకాంత్ దూసుకెళ్ళిపోతే కమల్ హాసన్ గారు వెనకబడ్డారు, అందులో సందేహమే లేదు. తెలుగుకి వచ్చేసరికి మనకి ఈ పంచతంత్రం కానీ బ్రహ్మచారి కానీ అందులో ఆ వాయిస్ కానీ ఆ కామెడీ టింజ్ కానీ దాన్ని జనం బాగా ఆదరించారు. కమల్ హాసన్ని మేము ఇలా చూడాలనుకుంటున్నామని. కానీ ఆయనలోని నటుడు మాత్రం నాకు విశ్వరూపం 1 కానీ 2 కానీ ఎంత రేంజ్లో తీశారంటే జయలలిత గారితో గొడవయి ఆమె ఆ సినిమాని బ్యాన్ చేస్తామని అసలు రిలీజ్ కానివ్వకుండా చేసి నానా రాజకీయాల్లో అసలు నేను ఇక్కడ సినిమాలు తీయను అనేదాకా కూడా వచ్చినట్టున్నారు. నాకు బాగా గుర్తుంది. దాదాపు 200 crores కలెక్ట్ చేసిన సినిమాలు దశావతారము. అయితే ఆయనకి 70 ఏళ్ళ వయసు వచ్చినా ఆయన ఎప్పటికీ యూతే. ఆ బాడీని అలా మెయింటైన్ చేయగలిగారు. అట్లానే ఆ వైర్ వర్క్లో ఆ ఫైటింగ్స్ కూడా మీరు విశ్వరూపం 2 కనుక చూస్తే క్లైమాక్స్లో కనిపిస్తాయి. ఆ వయసులో ఏంటంటే బాడీ సహకరించదు, అనారోగ్యం పాలవుతారు. రజనీకాంత్ గారికి అలా చేశారు కాబట్టే ఆయన విక్రమసింహ అనే సినిమాని కార్టూన్ సినిమా చేయాల్సి వచ్చింది. సింగపూర్లో పాపం ఎన్ని రోజులు ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. మేము 2012 ఆ టైంలో అది జరిగింది. ఈ కొచ్చడాయన్ అనుకుంటా, అది కార్టూన్స్లో వచ్చింది. ఆ తర్వాత ఆ ట్రిపుల్ రోల్ అనే సినిమా మహాన్ అనే సినిమాకి రీమేక్ అన్నారు, అది అలా ఉండిపోయింది. అంటే వీళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా సూపర్ స్టార్స్గా వెలుగొందుతున్నారు అంటే వాళ్ళ డెడికేషన్ ఒప్పుకోవాలి. రజనీకాంత్ గారి కంటే ఇప్పుడు వయసు అయిపోయినా కూడా ప్రతి సినిమాకి ఒక బజ్ వస్తుంది. ఇప్పుడు పోయింది కానీ ఎందుకు అంటే ఆయన ఎంచుకున్న కథలు ఎన్నని చూడాలి మనం, ఇలా అంటేనే ఉంటున్నాయి కదా మొనాటనెస్గా అనుకున్నప్పుడు కొత్తగా జైలర్ వచ్చింది. ఇప్పుడు ఈ జైలర్ తర్వాత ఆయన వయసు ఆరోగ్యం కనుక సహకరిస్తే ఇంకో 2 ఏళ్ళు చేస్తాడు. కమల్ హాసన్ కూడా అంతే. ఈ వైజాగ్ ఫంక్షన్ నేను చెప్పిన తర్వాత చూస్తారు మీరు, ఒక చిన్న పిల్లాడు ఆయన కోసం అరవటము. అంటే ఏం చూశాడు ఆ చిన్నపిల్లాడు కమల్ హాసన్లో? పాత సినిమాలోనే చూసి ఉంటాడు. నాకైతే ఈ సాగర సంగమము అంటే ఆయన ఒక సున్నితమైన భావోద్వేగాలని కళ్ళ ద్వారా పలికించడము, ముఖ కవళికలు,
లేదంటే కమల్ హాసన్ గారిని ఇప్పటికీ తమిళ్లో, తెలుగులో చాలామంది అనుకరిస్తారు. ఆ 'కాశీ' సినిమాలో అయితే ఈ 'జేడి చక్రవర్తి' కాశీలో అది చూసి వైవిఎస్ చౌదరి అనే అతి దర్శకుడు ఆ సినిమా ప్రమోషన్లో మరీ చెప్పడం, నేను కొంచెం చెప్తున్నాను కానీ ఈ కాశీలో కొద్దిగా కమల్ హాసన్కి కాస్త ఎక్కువగా తక్కువగా చేశాడు అని చెప్తే ఒళ్ళు మండిపోతుంది. అంటే ఒక క్లాసిక్ని, ఒక యాంటిక్ని మనం టచ్ చేసే ప్రయత్నం చేసినా సహించం. అలా కమల్ హాసన్ గారికి ఒక ఇమేజ్ ఉంది. ఆయనని ఈ రోజుకి విషయాలు అనుకరిస్తాడు కొన్ని సీన్స్లో. మీకు 'లాఠీ' అని ఒక సినిమా వచ్చింది మొన్న ఒక 2-3 ఏళ్ల క్రితం, 1 ఇయర్ క్రితం. మనకు డబ్బు అయింది వస్తుంది. ఇప్పుడు అందరికీ వస్తున్నాయి కాబట్టి ఆ క్రమంలో ఆ సినిమా మీకు కనుక తగిలితే అన్నీ లాగేసేసి క్లైమాక్స్లో చూడండి. అంటే కమల్ హాసన్ గారి ఒక బ్రాండ్ ఏంటంటే ఆయన భావోద్వేగాలతో ఉంటున్నప్పుడు కళ్ళెమట నీళ్లు గారుతూ అట్లానే నోట్లోంచి కొద్దిగా చొంగ కూడా గారుతున్నట్టుగా అనిపిస్తాయి, పెద్దగా అరుస్తారు అని. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఒరిజినలే, డూప్లికేటే. ఈ థగ్ లైఫ్లో ఆయన గెటప్ చూసినప్పుడు ఏంటంటే నాకు 1994 ఆ సమయంలో మరదనాయకం అని ఒక సినిమా ఓపెన్ చేశారు. మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ సినిమాలో మెల్ గిబ్సన్ ఎలా ఉంటుందో అలాంటి గెటప్తో. అయితే అది బ్రిటన్ రాణి చేత, ఎలిజబెత్ టేలర్ వీళ్ళందరి చేత ఏదో హడావిడి చేశారు కానీ ఇంత చేసిన అంత భారీ బడ్జెట్తో ఇది అయ్యేది కాదని పక్కన పెట్టేశారు. బట్ ఏంటంటే ఆయనలోని ఆ నటుడికి ఆ పాత్ర చేయాలనే తపనతో కనీసము ఆ గెటప్స్ అప్పుడప్పుడు అనుకరిస్తుంటారేమో అనిపిస్తూ ఉంటుంది. నేను ఎక్కువ ఈ అవార్డుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడన్నా కమల్ హాసన్ గారి ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఆస్కార్ అనేది ఒక కామన్ ప్లాట్ఫామ్ కాదు అని చాలాసార్లు చెప్పారు. ఎందుకు మీరు ప్రతిదానికి ఆస్కార్ అంటారు? ఆస్కార్ నాట్ ఏ కామన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఇండియన్ మూవీస్, ఇట్స్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మూవీస్ అనేవాళ్ళు అనమాట. నేను ఆయన చిన్నగా ఉన్నప్పుడు నేను చూసిన వాయిస్ ఈ రోజుకి వస్తుంటుంది. మన తెలుగు స్ట్రైట్ సినిమాలు నేను 15 చేస్తే 13 హిట్ అయింది, అవన్నీ మీరు ఇచ్చినవి, ఫ్లాప్ అయింది నేను ఇచ్చింది అని 2 గంటల క్రితం చెప్పాడు. వాటిల్లో మనం ఇంద్రుడు చంద్రుడు సినిమా చూసి ఉంటాం. అందులో పొట్ట కమల్ హాసన్ అంటే పెద్ద కమల్ హాసన్గా ఆయన వాయిస్ని పెక్యులర్గా మార్చి చేసింది. దానికి బాలసుబ్రహ్మణ్యం గారు గొంతు మార్చి పాటాడింది అందరికీ గుర్తుండే ఉంటుంది. నచ్చిన ఫుడ్డు ఇచ్చిన బెడ్డు సిద్ధమురా ఫ్రెండ్ అని. అది ఇక కమల్ హాసన్ గారిలోని మనకి విచిత్ర సోదరులు ఉంది, దానికి ముందు వచ్చింది. ఈ రోజుకి మరుగుజ్జు కమల్ హాసన్గా ఆయన ఎలా చేయగలిగారు, అదొక పెద్ద పజిల్గానే ఉంచారు. ఎవరూ చెప్పలేదు, ఇప్పటికీ చెప్పలేదు అలా ఎలా చేయగలిగారు అనేది. అదొక రహస్యంగానే ఉండిపోనండి అన్నారు. ఆ జేడి చక్రవర్తి, వైభవ్ వరప్రసాద్లో ఈ వంశీ గారు కూడా చేశారు. అది ఆయన అడిగినా మరి ఆయన ఏమైనా చెప్తాడేమో కానీ అది ఒక వండర్. అప్పట్లో విచిత్ర సోదరులకి నేను సూపర్ ఫ్యాన్ అనమాట. ఒక వీడియో క్యాసెట్ అద్దెకు తెచ్చుకొని వేరే వాళ్ళ టీవీలో, కలర్ టీవీలో పెట్టి దాన్ని ప్లే చేసుకొని చూసాం. అంత అది వే రాజా వే తాళముఖి వే అనే ఆ సాంగ్ కానీ, దాంట్లో విలను మన నాగేష్ అంటే క్రూరమైన విలనిజానికి ప్రతీకగా ఒక కమెడియన్ ఆ సినిమాలో. కమల్ హాసన్ గారి గురించి నేను చెప్పాలనుకున్నది వాస్తవంగా థగ్ లైఫ్ గురించి. థగ్ లైఫ్ ఆడియో ఆ ప్రమోషన్ ఫంక్షన్లో ఆయన ప్రసంగం ఒక తెలుగు సినిమా హీరో లాగానే ఒక తమిళ, ఎంత కాదనుకున్నా ఆయనది మాతృభాష తమిళం అనుకున్నప్పుడు ప్రస్తుతం ఒక వివాదం కూడా నడుస్తుంది. తమిళ నుంచే కన్నడ వచ్చిందని ఆయన అన్నాడని అనగానే వెంటనే నువ్వెవడివి ఇలా అంటాను. కానీ వాస్తవానికి మన భాషలన్నీ కూడా సంస్కృతం నుంచే వచ్చాయంటారు. మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఈజ్ సాంస్క్రిట్. సరే, ఏది ముందు ఏది వెనక అనుకున్నా ఈ రోజున ఒక మాట ఆయన ఫ్లోలో అన్నాడే అనుకోండి, దాన్ని పట్టుకొని నీ సినిమా మేము బ్యాన్ చేస్తాం, నీ సినిమాని అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవడు మిస్ అవుతాడు సినిమాని? సినిమా అభిమానులే మిస్ అవుతారు. పైగా దీని వెనక రాజకీయం ఉంటుంది. సరే, నేను దాని పోదలుచుకోలేదు. ఎందుకంటే ఒక పరాయి భాష నటుడు తెలుగుని అంత అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇది వీలైతే అరువు తెచ్చుకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ని ఎందుకు మన చుట్టూ ఉండే సొసైటీలో కూడా ఎంతోమందిని చూస్తాం. అబ్బా అసలు ఆ ఇంగ్లీష్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది అంటే ఏడిచ్చేస్తారు. మళ్ళీ
నాకు రాదు, నేను ట్రై చేయను. మాట్లాడే ఇంగ్లీష్ నేను కాస్త తప్పులతోనే మాట్లాడతాను, బట్ వాళ్ళలాగైతే మాట్లాడను. ఎస్ అంటారు, ఏంటో యా యా అంటే ఏంటి యా యా వా యా అనుకుంటా. ఈ బట్లర్ ఇంగ్లీష్ అనేది అందుకే బట్లర్ ఇంగ్లీష్ ఎందుకంటారంటే వాళ్ళకి క్లియర్గా వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకోండి, ఎస్ సార్, నో సార్, ప్లీజ్ సార్, ఇలాంటివి కొన్ని నేర్పుతారు. అందుకని బట్లర్ ఇంగ్లీష్ అంటారు. ఎందుకంటే వాళ్ళకేమో దాంట్లో పితామహులు నిష్ణాతులు అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ వృత్తికి తగినట్లు చేసుకుంటే చాలు, పైగా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అలా మన తెంగ్లీష్ హీరోలు కంటే ఈ 70 ఏళ్ల నవరస నాయకుడు చాలా బెటర్ అని చెప్పడం నా ఉద్దేశం. ఇది ఒక సుదీర్ఘమైన ఆడియో మాత్రమే. ఇందులో వీడియో ఉండాల్సిన అవసరము నాకైతే నైట్ టైం ఎందుకు, ఒక రేడియోలో వింటున్నట్టు వింటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాం. బాయ్.